జిల్లా వార్తల సమాహారంలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా రౌండప్ చూద్దాం. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లాలో 400కు పైగా గ్రామాలు, 50కి పైగా మున్సిపల్ వార్డుల్లో ప్రత్యేక ఎల్ఈడీ వాహనాల ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ప్రతి చోట బ్యాంక్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి ప్రజలకు ఏ పథకాలు అందుబాటులో ఉన్నాయో తెలియజేశారు. మన దగ్గర స్ట్రీట్ వెండర్ లోన్లు ఒక 500 దాకా ఉన్నాయండి. అందులో థర్డ్ ట్రైజ్ తీసుకున్న వాళ్ళు ఒక 80-90 మంది ఉన్నారు. అంటే 80-90 మంది రెగ్యులర్గా థర్డ్ ట్రైజ్ వరకు వచ్చారు. మిగిలిన అన్ని ఫస్ట్ సెకండ్ ట్రైజ్లో ఉన్నాయి. ఇట్లనే పిఎంఈజీపీ అండ్ ముద్ర అండ్ స్టాండప్ ఇండియా అన్నీ కూడా మేము ఇస్తున్నాం. ప్రాపర్గా వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా బ్యాంకు తరఫు నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా మేము అందిస్తాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా తూనికలు కొలతల శాఖ ఆధ్వర్యంలో వ్యాపారస్తులకు అవగాహన కల్పించారు. కొలతల్లో అక్రమాలకు పాల్పడితే చట్టబద్దమైన చర్యలు తీసుకుంటామని తూనికలు కొలతల శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ప్రతి తూనిక పరికరం కూడా సంవత్సరం ఒకసారి షాంపింగ్ చేయించుకోవాలి. దానిలో భాగంగా ఇక్కడ సూర్యాపేట జిల్లా మొత్తం నేను తనిఖీలు నిర్వహించి ఎవరైతే వేయింగ్ పరికరాలు వాడతారో వాటిని సర్టిఫై చేసి సర్టిఫికేట్లు ఇస్తాను. తర్వాత అప్పుడప్పుడు ర్యాండమ్గా క్రాస్ చెక్ చేసుకుంటాను. తర్వాత వాళ్ళు కొంతమంది తెలుసు తెలియకపోదని చెప్పేసి అవగాహన సదస్సు కూడా నిర్వర్తిస్తున్నాను. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ భవనాలను వివిధ గ్రామాల్లో ప్రారంభించారు. జిల్లాలో మత సామరస్యానికి ప్రతీకైన జాన్పాడు ఉర్సు ఉత్సవం 3 రోజుల పాటు జరిగింది. 2వ రోజు గంధం ఊరేగింపులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్ పహాడ్ అభివృద్ధికి ₹1 కోటి మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లాలోని 4 అసెంబ్లీ స్థానాల్లో 3 స్థానాలను ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో మున్సిపాలిటీలో ఆ ప్రభావం కనపడింది. జిల్లాలో 5 మున్సిపాలిటీలు ఉండగా నేరేడుచర్ల, కోదాడ, సూర్యాపేట మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సూర్యాపేట జిల్లా మినహా మిగిలిన 2 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే అన్యాయంగా తమపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని కోదాడ మాజీ మున్సిపల్ చైర్మన్ వనపర్తి శిరీష ఆరోపించారు. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. మా అందరి ఆత్మగౌరవం తీసుకెళ్లి మాజీ మంత్రికి కాళ్ళ కింద పెట్టింది. ఖచ్చితంగా ఆమె బయటకు వచ్చి మా అందరికి క్షమాపణ చెప్పి అప్పటి వరకు మేము ఇక్కడి నుంచి కదిలేదు లేదండి. కమిషనర్ ఇక సూర్యాపేట చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణపై 32 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా విచారణ సమయానికి గండూరి పావని అనే కౌన్సిలర్ రాకపోవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. దీంతో ఆగ్రహం చెందిన కౌన్సిలర్లు గండూరి పావని కృపాకర్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. ఈ వ్యవహారంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో ఈ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు మా బీఆర్ఎస్ పార్టీ తరపున మాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపించింది. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలను జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేశారు. బాలరామును ప్రతిష్ఠించిన రోజు దేవాలయాల్లో భజనలు, ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టారు. ఈ నెల ప్రధానమంత్రి చేపట్టిన మన్ కీ బాత్ పరీక్షా పే చర్చ కార్యక్రమాలను జిల్లా ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఇక సూర్యాపేట పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఢిల్లీలో జరిగిన గణతంత్ర వేడుకలకు కోదాడ మున్సిపాలిటీకి చెందిన కార్మికురాలు నాగలక్ష్మి ప్రత్యేక ఆహ్వానాన్ని అందుకున్నారు. కోదాడ మున్సిపాలిటీలో షీ టాయిలెట్ వాహనానికి డ్రైవర్గా పనిచేస్తూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు నాగలక్ష్మి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.